నమస్కారం. i6 న్యూస్కి స్వాగతం. రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మిద్దెపైన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకురాలు గోశాలదేవి ఆధ్వర్యంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 139వ జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు నల్లకదిరి గల్లా శాంతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతయ్య గోశాలదేవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం కొత్త భారతదేశ ఆవిష్కరణకు నాంది, పరాయి పరిపాలన బానిస సంఖ్యల నుంచి దేశాన్ని విముక్తి చేసిన పార్టీ, దేశ ప్రజల కోసం పుట్టిన పార్టీ, సామ్యవాద ప్రజాతంత్రం జనధారణ కలిగిన పార్టీ కాంగ్రెస్ అని దేశానికి స్వతంత్రం రాకముందు నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర తేవడం కీలక భూమిక పోషించిందని, ఎంతోమంది కాంగ్రెస్ వారు ప్రాణాలు కోల్పోయారని, అటువంటి పార్టీలో ఉన్నందుకు గర్వించాలని అన్నారు. బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి, ఈ దేశాన్ని కాపాడే పార్టీ, ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా ఉపాధ్యక్షులు కోనేటి రెడ్డి, రెడ్డి ప్రతాప్ రెడ్డి, అల్లంపేట మండల అధ్యక్షుడు సిగమాల రమేష్, పుల్లంపేట యూత్ కాంగ్రెస్ నాయకులు సిగమాల రవి, కోడూరు ఎస్పీ నాయకులు కొరముట్ల రాము సుధాకర్ రెడ్డి, చాపల లక్ష్మీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.